ది గ్రీన్ హారిజాన్ నెట్ జీరో బిల్డ్ ఇండియా వైపు డ్రైవింగ్ స్కిల్ ఇన్నోవేషన్ మరియు గ్రీన్ అండ్ నెట్ జీరో భవన్ల స్వీకరణ సిఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో స్కేలింగ్ ప్రభావంపై బలమైన ప్రాధాన్యతతో గ్రీన్ మరియు నెట్ జీరో భవనాల ప్రధాన స్రవంతి స్వీకరణను వేగవంతం చేయడం ద్వారా భారతదేశం యొక్క స్థిరమైన నిర్మాణ పర్యావరణ పరివర్తన యొక్క తదుపరి దశను నడిపిస్తుందని పేర్కొన్నారు. స్టార్ట్ అయ్యి 25 years అయిపోయింది. 25th year సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జీరో నుంచి స్టార్ట్ చేసాము. అప్పుడు మనం యూఎస్లో ఉండే రేటింగ్ వాడుకునే వాళ్ళం. తర్వాత సబ్సిక్వెంట్గా మనం ఒక 32 రేటింగ్స్ మన ఓన్ మన ఇండియన్ క్లైమేట్ ప్రకారం మనం రేటింగ్స్ డెవలప్ చేసుకున్నాము. తర్వాత నెట్ జీరో వేస్ట్, నెట్ జీరో వాటర్, నెట్ జీరో ఎనర్జీ కూడా డెవలప్ చేసుకున్నాము. అప్పుడు మనము 25 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు గ్రీన్ మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12,500 గ్రీన్ మెటీరియల్స్ మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తాము. గ్లోబల్ సర్టిఫికేషన్ ఏజెన్సీతో కొలాబరేషన్ తోటి వీటన్నిటి కూడా గ్రీన్ ప్రో అనే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా, దేశంలో ఎక్కడ పోయినా, ఏ హార్డ్వేర్ షాప్లో పోయినా, బిల్డింగ్ మెటీరియల్ షాప్లో పోయినా గ్రీన్ ప్రో అనే ఐజీబీసీ ఒక లేబుల్తో మీకు గ్రీన్ మెటీరియల్ దొరుకుతుంది. మీరు అది వాడవచ్చు. అది మంచి మెటీరియల్. అది అంటే దాంట్లో రీసైకిల్డ్ కాంపోనెంట్ ఉంటుంది. అది ప్రొడ్యూస్ చేసినప్పుడు వేస్టేజ్ తక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం గ్లోబల్లీ 80 గ్రీన్ కౌన్సిల్స్ ఉంటాయి. వీఆర్ ఆల్ ప్రౌడ్ టు సే ఈ 25 yearsలో మనం చేసిన ఒక కెపాసిటీ బిల్డింగ్తో కానీ, అవేర్నెస్తో కానీ, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్తో కానీ అక్రాస్ ద కంట్రీ 14 స్టేట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. మనం ఇప్పుడు 18,000 ప్రాజెక్ట్స్ మంది రిజిస్టర్ అయినాయి. దానికి మొత్తం లీగల్ బిల్డింగ్ పోయినప్పుడు, జనాభా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం బిల్డింగ్ మెటీరియల్ కావాలి, సిమెంటు, స్టీలు, మిగిలిన మెటీరియల్ కావాలి. కాబట్టి మనము చాలా అంటే విపరీతమైన ధోరణిలో మనము ఫారెస్ట్లను నాశనం చేస్తున్నాము. న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ పోతున్నాయి, వాటర్ డిప్లీట్ అయిపోతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ కూడా అవుతుంది. ఈ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అక్కడేమో ఓవర్ తెచ్చుకుంటున్నాము, ఇక్కడ ప్రొడ్యూస్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, పొల్యూషన్ వస్తుంది. దానివల్ల ఇప్పుడు మనం ఢిల్లీలో మనం చూస్తున్నాం. అదేవిధంగా వేరే కంట్రీస్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సస్టైనబిలిటీ మనకు ఉండాలా, బయోడైవర్సిటీ ఉండాలా, నేచర్ని కాపాడుకోవాలా. రాబో తరాల వారికి మనం ఆస్తిగా అది ఇచ్చేది నేచర్ ఇవ్వాలా. మంచి నేచర్, మంచి ప్రకృతి ఇస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. లేకపోతే మనం హాస్పిటల్లో పెట్టుకుంటాం కదా ఆక్సిజన్ మాస్క్, బయట కూడా ఆ మాస్క్ పెట్టుకుని తిరగాల్సిన అవసరాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా మీరు ఇల్లు కొనేటప్పుడు కానీ, ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీలో ఉండేటప్పుడు కానీ కూడా మీరు అడగాల్సిందంటే ఈ ప్రాజెక్ట్స్లన్నీ కూడా ఐజీబీసీ రేటింగ్ చేసినాయా అని అడిగి కొనుక్కుంటే బాగుంటుంది.